సీఎం చంద్రబాబు వైఫల్యాలపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సూపర్ 6, సూపర్ 7 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలోనే ప్రజలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. ఆడబిడ్డనిది, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరిగిపోతుందని ఎద్దేవా చేశారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని తేలిపోయిందన్నారు జగన్. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోలీసులు అక్రమ ఏకగ్రీవాలతో కూటమి ప్రభుత్వం అరాచకాలను పాల్పడే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓట్ల తొలగింపు ప్రక్రియ విషయంలో బెంగాల్, తమిళనాడు తరహా కుట్రలు కూడా జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి. వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి రెండేళ్ల వెన్నుపోటు ప్రోగ్రాముకు సంబంధించి మనం చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన ఎప్పుడైతే ప్రజలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వ హయాంలో ఏదైతే పథకాలన్నీ అందుతా ఉన్నాయో, ఏదైతే స్కీములు అందుతా ఉన్నాయో, ఏ రకమైన పాలన అయితే గతంలో ఉండేదో అవన్నీ ఇప్పుడు రద్దయిపోయి నాశనమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసాలు, అబద్ధాలుగా ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో, దౌర్జన్యాలు, అవినీతి కంటికి కనిపించే విధంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు తిరగబడతారు. మన పార్టీకి తోడుగా అండగా మనతో నిలుస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా సీరియస్గా లోకల్ బాడీ ఎన్నికలు తీసుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. మూడో విషయం సార్ గురించి. దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీ అందరికీ కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు. కానీ మరొకసారి ఈ అంశానికి ఉన్న సీరియస్నెస్ను మనసులో పెట్టుకొని ఈ అంశం ఎందుకు అంత సీరియస్గా మీరు తీసుకోవాలి అని మీ అందరికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్స్ తెలుసున్నప్పుడు దీని సీరియస్నెస్ ఎంతటిది అని మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వే.